నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. ఇండియా కూటమికి మరో మిత్రపక్షం దూరం అవుతున్నట్లు కనబడుతుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఎన్డీఏతో చర్చలు జరుపుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇదివరకే ఇండియా కూటమి నుంచి జేడీఎస్ కర్ణాటకకు చెందినటువంటి జనతా దళ్ సెక్యులర్ పార్టీ నుంచి కుమారస్వామి ఉండగా ఆయన ఇండియా కూటమిలో నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత బీహార్ కు చెందినటువంటి జనతా దళ్ యునైటెడ్ చీఫ్ నితీష్ కుమార్ కూడా బయటకు వచ్చేసి ఎన్డీఏతో బీహార్ లో కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ కూడా మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమిలో నుంచి బయటికి రావడం జరిగింది. అలానే ఢిల్లీ, హర్యానాలో కూడా సొంతంగా పోటీ చేస్తామని చెప్తూ కేజ్రీవాల్ కూడా ఇండియా కూటమిలో నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి రాష్ట్రీయ లోక్దల్ పార్టీ కూడా తమ దారి తాము చూసుకుంటామని ఇప్పటికే ఇండియా కూటమికి చెప్పినట్లు అర్థమవుతుంది. మొన్ననే సమాజ్వాదీ పార్టీ చీఫ్ అయినటువంటి అఖిలేష్ యాదవ్ 7 స్థానాలు ఆర్ఎల్డీకి కేటాయిస్తున్నామని ప్రకటించినప్పటికీ కూడా రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమి 7 స్థానాలు ఇస్తామన్నప్పటికీ కూడా ఎన్డీఏలోకి వెళ్లడానికి ఓ ప్రధాన కారణం ఉంది. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత దేశవ్యాప్తంగా అలాను ఉత్తరప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మరింత బలోపేతమయ్యింది. అయితే 7 సీట్లలో పోటీ చేసి గెలుస్తామో లేమో అన్న డైలామాలో పడ్డ ఆర్ఎల్డి బీజేపీ ఎన్డీఏలోకి గనక వెళ్ళినట్లయితే 4 స్థానాల్లో పోటీ చేసి 4కి 4 కూడా కైవసం చేసుకోవచ్చన్న ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ ఆర్ఎల్డి పార్టీ ఏంటి అంటే మాజీ ప్రధాని చరణ్ సింగ్ కి సంబంధించినటువంటి పార్టీ. ప్రస్తుతం ఆయన మనవడైనటువంటి జయంత్ సింగ్ ఆర్ఎల్డి చీఫ్ గా కొనసాగుతున్నారు. అయితే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆర్ఎల్డి బీజేపీ మధ్య ఓట్లు చీలినప్పటికీ బీజేపీ స్వల్ప తేడాతో అక్కడ విజయం సాధించింది. అయితే వెస్టర్న్ యూపీ ఏదైతే ఉందో వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎల్డీకి గట్టి పట్టుంది. ముఖ్యంగా జాట్లు ఆర్ఎల్డి వైపే నిలుస్తారు. జాట్లు ఎక్కువ మంది కూడా ఫార్మర్స్ ఉన్నారు. అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి జాట్ల అయినటువంటి రైతులు కొద్దిగా వ్యతిరేకతతో ఉన్నారు. రైతు చట్టాలపై ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల బీజేపీకి కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే జాట్లలో ఉన్నటువంటి అసంతృప్తిని గుర్తించినటువంటి బీజేపీ ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకోవడంతో జాట్ రైతులను తమ వైపు తిప్పుకోవచ్చని ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే సమాజ్వాదీ పార్టీ 7 సీట్లు ఇస్తామని తెలిపినప్పటికీ ఎన్డీఏతో వెళ్లి 4 సీట్లలో పోటీ చేసి 4కి 4 కైవసం చేసుకోవాలని ఆర్ఎల్డి భావిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుతం రాయబరేలీ నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమె సౌత్ నుంచి ఏదైనా ఒక స్థానంని తీసుకొని పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఆమె రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీనికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఈసారి రాయబరేలీలో కూడా భారతీయ జనతా పార్టీ తన ఖాతాని ఓపెన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ధన్యవాదాలు.